బీజేపీ ఎంపీ అరవింద్ రైతు బంధు పైన ఆయన మంచి మాట చెప్పడం జరిగింది. తెలంగాణ సమాజానికి ఈరోజు తెలవాలి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పడుతున్న భాగవతాలను తెలవాలి. ఈ ముచ్చట చూడండి, మళ్ళీ ఇంకోసారి చదువుతా. కాంగ్రెస్ మంత్రులు రూపాయలు 5,000 కోట్ల మింగిండ్రు, బరాబర్ మింగిండ్రు చెప్తాను. అది కూడా రైతు బంధు పైసలు వాళ్ళే తిన్నారు. పొంగిరెడ్డి 2,000 కోట్ల మింగిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3,000 కోట్ల రూపాయలు మింగిండు. సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ అరవింద్ ఇదే ముచ్చట నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి 7,700 కోట్ల రూపాయలు ముంచిల్రా, తిన్నర్రా, ఆగం చేసిర్రా అంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. అంతో కొంత ఇచ్చిండు రేవంత్ రెడ్డి. నేను కాదనను, 3 ఎకరాల దాకా అందరికి ఇచ్చిండు. ఇంకో చెప్పుడు మర్చిపోయినా, 60 లక్షల మంది రైతాంగం వారు ఉంటే 40 లక్షల మందికి మాత్రమే అడపదడపా వేసిండు. మరి మిగతా మంది 20 లక్షలు వాళ్ళు ఎడిపోవాలి, యాడికి పోయి సావాలి వాళ్ళు. ఇప్పుడు పెట్టుబడి కూడా పైసలు లేకుండా పురుగుల మందు దాకా చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో బోధన్లోని నిజాం షుగర్స్ ఎదుట చెరకు రైతులతో అరవింద్ మాట్లాడారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో పోతుందో తెలియదని జోప్యం చేశారు. ఖజానా ఖాళీగా ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ అరవింద్ అయితే చెప్పారు కదా, చెప్పుడేంది, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఖజానా లేదు, ఖజానా లేదనుకుంటా ఉన్న ఖజానా మొత్తం లూటి వాడసిల్లు. ఎవరెవరట? ఇడ పొంగిలేటి 2,000 కోట్ల రూపాయలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3,000 కోట్ల రూపాయలు. రేవంత్ రెడ్డి ఎంత ఉందో, భట్టి విక్రమార్క ఎంత ఉందో అది కూడా తొందరగానే బయటికి తేలుస్తాను. ఈ తేల్చేలోపు ప్రజలు మర్చిపోతారనుకుంటా. కళ్ళ ముందే గిని 1,000 కోట్ల రూపాయలు తరలిపోతా ఉంటే, కళ్ళ ముందే కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఎవిడెన్స్ లేకుండా చేస్తూ ఉంటే అది కళ్ళకు దాచిపెట్టినట్టు కట్టినట్టు చూపెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. కానీ నిజ నిప్పు లాంటిది ఎప్పుడు దాగిపోదు. ఎంత పెద్దగా నువ్వు గోడలు గట్టు కాదు, కింద భూగోళంలో పాతిపెట్టి చేసినా కూడా అది దాగిపోదు. ఏదో ఒక రోజు కంపల్సరీగా బయట పడుతూనే ఉంటుంది. ఇది ఈ రోజు అదేవిధంగా రైతు బంధు ఎటు వెళ్ళిందయ్యా? కాంగ్రెస్ సీనియర్ నాయకుల జేబుల్లో అయితే పూర్తి స్థాయిలో వెళ్ళిపోయింది. దేనికి వెళ్ళింది? వాళ్ళు 10 సంవత్సరాలుగా ఏదైతే అధికారంలో రావడానికి ఎన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. మన ఎవరైనా కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ 2 రాష్ట్రాల ఫేమస్ కాంట్రాక్టర్, పెట్టుబడి పెట్టుకునే కాంట్రాక్టరు. ఆ కాంట్రాక్టర్ ద్వారా కొన్ని 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఆ అప్పులు తీర్చడానికి అయితే రైతు బంధుని బలి చేసిళ్ళు. ఈ కేసీఆర్ అన్నట్టు ముచ్చట రైతు బంధుకు రామ్ అని ఒక రైతు బంధుకు ఇవ్వడానికి గిన్ని 1,000 కోట్ల రూపాయల్లో నాటకాలు పన్నాగాలు మన్నుతున్నారు. ఖజానా లేదని రకరకాల గోప్యమైన మాటలు చెప్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిజం దాగిపోదు కదా, బయట పడింది కదా, బయట పడుతూనే ఉంటుంది. ఆర్జీటీవీ తీస్తూనే ఉంటుంది, మిగతా తదితర నాయకులు తీస్తూనే ఉంటారు. మన ప్రజలకు తెలవాలి, ఇది ఏందో ప్రజలకు పూర్తి స్థాయిలో తెలవాలి. మనకు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని బాగుపెట్టే పరిస్థితి ఈ నాయకులు చేయరు. అట్లీస్ట్ ఇచ్చిన హామీలను కూడా కొట్లాడాలి కదా. ఇతర దేశాల్లో చూసుకుంటే అన్ని రంగాల్లో ముందుకు దోసుకుపోతా ఉంటే మన దేశం మాత్రం ఉచిత పథకాల్లో నిమగ్నమై కుమ్ములాడుకుంటుంది. మరి ఇతర దేశాల్లో బాగు చేయకుండా కూడా ఇచ్చిన హామీల కోసం పూర్తి స్థాయిలో జర్నలిస్టుమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతమంది జర్నలిస్ట్ వాళ్ళు ఉన్నామో అంతమంది ఏకమై పోరాడుతూనే ఉంటాము, బరాబర్ కొడతాము. అందులో ఆర్జీటీవీ పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది. ప్రజలకు ఈ విషయం పూర్తి స్థాయిలో తెలవడానికే ఈ వీడియో చేశాను. దయచేసి మరిన్ని వీడియోలు చూస్తూనే ఉండండి. కాంగ్రెస్ భాగవతాలతో ముందుకు వస్తూనే ఉంటాను, బీఆర్ఎస్ చేసిన భాగవతాల ముందుకు వస్తూనే ఉంటాను. ఏ పార్టీ మనకు ఏమి ఇయ్యదు, ఎవడొచ్చి మనకేం తెచ్చిపెట్టాడు. మనం చేసుకున్న దాని మీదనే పన్నులు విధిస్తూ, మనం చేసుకున్న దాని మీదనే ట్యాక్సులు విధిస్తూ మన వైపు నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ని ఈరోజు రాష్ట్రాన్ని నడుపుకుంటూ వాళ్ళ జేబులు నింపుకుంటూ వాళ్ళ ఆస్తులు పెంపొందించుకుంటున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. కేసీఆర్ నాకేమైనా ఇచ్చిండా, రేవంత్ రెడ్డి నీకేమైనా ఇచ్చిండా, లేకుంటే బీజేపీ వాళ్ళు కలిసి అందరికి మనకేమైనా ఇచ్చిల్లా? ఎవరు ఇచ్చేది లేదు. ఉన్న పైసల్ని పన్ను రూపంలో వసూలు చేసి పూర్తి స్థాయిలో అప్పుల పాలు చేసిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. మనం ఏకమై కొట్లాడాలి. ఈ భారతదేశంలో ఏ విధంగా స్వాతంత్రం రావడానికి భారతీయులందరూ బ్రిటిష్ వాళ్ళతో ఏ విధంగా కొట్లాడారో, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడడానికి తెలంగాణ ప్రజలందరూ ఏ విధంగా ఉద్యమాలు చేశారో, ఈ రోజు మరో ఉద్యమం తెలంగాణ గడ్డపైన జరగాలి. ఆ ఉద్యమం ఏంటంటే ఈ రాజకీయం అనేది పూర్తి స్థాయిలో తరిమి కొట్టడానికి ప్రయత్నం చేయాలి. రాజకీయ ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అప్పులు నెట్టేసుకుని 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇదే 5 సంవత్సరాల స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో భూములు కొనుక్కుంటున్నారు, పక్క రాష్ట్రాల్లో పోయి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసాల్సింది. ఇది నేనంటే తెలియాల్సింది. ఇది అనవసరంగా కాంగ్రెస్ పార్టీ పైసలు ఇచ్చిందా నీకు, బీఆర్ఎస్ పార్టీ పైసలు ఇచ్చిందా నీకు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. ఆర్జీవీ టీవీ ఏ రోజు ఎవరికి అమ్ముడుపోయే పరిస్థితే లేదు. పూర్తి స్థాయిలో అవినీతిని తరమడానికే నా వంతు పాత్ర నేను పూర్తి స్థాయిలో పోషించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీరు జస్ట్ నన్ను సహకరించండి, ప్రతి ఒక్క వీడియోని ఆదరించండి. మరింత
మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఈ అధికారంలో ఏలుతున్న ప్రతి ఒక్క నాయకులను నిలదీసి ప్రశ్నించడానికి నాకంటూ ధైర్యం వస్తుంది. నా ప్రజాపక్షం నా వెనుక ఉందనే ధైర్యంతో నేను ముందుకెళ్ళి మరిన్ని వీడియోలు చేసి ఈ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ చేసే భాగవతాన్ని పూర్తిసారి బయట పెట్టడానికి అయితే నా వంతు నేను ప్రయత్నిస్తాను. నా శ్వాస ఆగేంత వరకు మెరుగైన సమాజం కోసం పోరాడుతూనే ఉంటాను. అప్పటికి చూస్తూనే ఉండండి RGTV తెలుగు న్యూస్ ఛానల్. జై